వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఈ 4 మండలాల నుండి ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ నుండి చాలా మంది అభ్యర్థులు ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఆ గొర్రెల కోసం వాళ్ళు 43,750 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. దానికి సంబంధించి డీడీలు తీశారు. ఇది 2022లో వీళ్ళు ఈ 4 మండలాలకు సంబంధించి అభ్యర్థులు ఈ డీడీలు తీశారు. దాని తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి ఆ గొర్రెలు ఇంకా రాలేదని చెప్పేసి ఇక్కడ దానికి అప్లై చేసిన అభ్యర్థులు పాపం వాళ్ళు బాధపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ 4 మండలాల నుండి ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ నుండి ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థులు వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం దీని గురించి. ఇప్పుడు దేవన్న గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, మా లబ్ధిదారులు, గొర్రెల కాపర్ల లబ్ధిదారులు, సహకార సంఘ సభ్యులకు గత ప్రభుత్వము సెప్టెంబర్ 22 దాదాపు 2 సంవత్సరాల చిల్లర కాలం గడిచిన మా లబ్ధిదారులు వడ్డీకి తీసుకొచ్చి డీడీలు కట్టిపించినారు. మా పశువైద్య శాఖ అధికారులు వాళ్ళకి ఇప్పటి వరకు 21 గొర్రె, 1 పొటేల్ మాకు ప్రభుత్వము మంజూరు చేయవలసింది, ఇప్పటికీ చేయలేదు. దయచేసి ఈ ప్రభుత్వమైన మా లబ్ధిదారులను కాపాడాలని, వెంటనే వాళ్ళ గొర్రెలు ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎన్ని మండలాల నుండి ఇది అప్లై చేశారు? ఈ 4 మండలాలు ఖానాపూర్ కాన్ఫరెన్స్కి వెళ్ళి 4 మండలాలకు వెళ్ళి మేము వచ్చినాము. ఖానాపూర్, పెంబి, కడెం, జన్నారం మండలకి వెళ్ళి యాదవ్ సోదరులు వచ్చిండ్రు. గత ప్రభుత్వము హామీలు ఇచ్చారు, కానీ ఫస్ట్ విడత ఇచ్చారు, సెకండ్ విడత డీడీలు కట్టమన్నారు, కట్టేశాము. మాకు ఇవ్వడం లేదు. ఇప్పటికి 1 year దాటిపోయింది డీడీలు కట్టి. మా యాదవ్ సోదరులు వడ్డీకి తీసుకొచ్చి కట్టడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. అందుకే కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు సుతా, ఖానాపూర్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే ఎడమబుజ్జి గారికి సుతా మేము కలవడం జరుగుతుంది త్వరలో. దాని తర్వాత మరి సీఎం దగ్గరకు సుతా మా యాదవ్ సోదరులు అందరూ జిల్లా వ్యాప్తంగా మాకు ఇవ్వలేదు కాబట్టి మేము సీఎం దగ్గర సుతా వెళ్ళడానికి మేము అంతా కమిట్మెంట్ అవుతున్నాం. ఓకే సార్, ఇదండి పరిస్థితి. యాదవ్ సోదరులు ఎంతో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి చాలా మంది వాళ్ళు ఈ పథకాన్ని గురించి అప్లై చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి ఆ 2వ విడత గొర్రెల పంపిణీ ఇంకా కాలేదని చెప్పేసి వాళ్ళ బాధను మన సుమన్ టీవీకి తెలియజేస్తూ ఉన్నారు. దీని ద్వారా మేము ప్రభుత్వ పెద్దలకు ఈ విషయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం సుమన్ టీవీ తప్పకుండా చేస్తుందని మీకు హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీ గారికి, మీ యజమానికి, మా యాదవ్ సంఘుల తరఫున, మా సోదరుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. యాదవ్, లింగాపూర్, కడెం మండల్. మేము నేను 7 మండలాలకు ట్రెజర్. మేము ప్రతి గ్రామం తిరిగినాము మా యాదవ్ సోదరుల దగ్గరికి. ఎక్కడ పోయినా కానీ మాకు గొర్రెలు రాలేవు. మేము కుతికట్టు పోగులు, కమ్మలు అమ్ముకొని మేము డీడీలు కట్టినాము. ఒక్కొక్క అభ్యర్థి 43,750 రూపాయలు కట్టి, చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించడానికి కోసమే ప్రభుత్వము ఈ స్కీమ్ను మొదలు పెట్టింది. ఈ స్కీమ్ను మొదలు పెడితే 43,750 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్ కట్టినరు. 2 సంవత్సరాల చిల్లర అయిపోతున్నది. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు వడ్డీలు కట్టలేక. దయచేసి ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని వాళ్లకు ఎంతో కొంత మేలు చేస్తుందని మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము. అదేవిధంగా మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. సుమన్ టీవీ వారికి కలిసినాము. వాళ్ళు కూడా మాకు అనుకూలంగా స్పందిస్తూ మా యొక్క మెసేజ్ను ఈ అందరికీ ముట్టేటట్టు అందిస్తారని సుమన్ టీవీ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కావచ్చు, ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, వాళ్ళు మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ తిరిగినా కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వం తరపున వాళ్లకు ఒక హెచ్చరిక పంపాలని నేను కోరుతున్నాను.